అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. ఆ దినములలో శిష్యువుల సంఖ్య విస్తరించుచుండెను. అభివృద్ధి చెందుతున్న టైంలో అనుదిన పరిచర్యలో తమలోని ఎదవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడువారు సన్నగా సాగిరి. అమ్మా చెల్లి తమ్ముడు, అమ్మ బాబు, 2 మాటలేనండి బాబు. ఆ దినాలలో శిశువుల సంఖ్య విస్తరిస్తుంది, అంటే అభివృద్ధి చెందుతుంది. దీవెనకరముగా చాలా శరవేగంగా సంఘం విస్తరిస్తున్న సమయంలో సాతాను యొక్క తంత్రం ఏమిటంటే భేదాలు పెట్టడం. ఏంటి చెప్పండి? భేదాలు పెట్టడం, అసమాధానాన్ని తీసుకొని రావడం. పచ్చని సంసారంలో కూడా భేదాలు తీసుకొస్తున్నాడు. చక్కగా సహోదరులు అందరూ కలిసి ఏ భేదం లేకుండా చక్కగా పరిచర్య చేస్తూ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నప్పుడు వారి మధ్యలో దుష్టుడు ఏదో ఒక భేదం తీసుకొని వచ్చేస్తాడు. ఇక్కడ హెబ్రీలుకి గ్రీకు భాష మాట్లాడేటువంటి వారికి భేదం వచ్చేసిందట. మీకు అర్థమైందనుకుంటాను. స్తుతి చెప్పగలరా? హల్లెలూయా. భేదాన్ని రేపువాడు సాతానుడండి. సాతానుడు డైరెక్ట్గా వచ్చి ఎప్పుడూ భేదాలు రేపడండి. ఎందుకంటే మన అందరం చెప్పు చేటలు తీసుకొని కొడతామండి. అర్థమవుతుందా? ఎవరిలో దూరతాడంటే ఆడికి సంబంధించినటువంటి మనుషుల్లో దూరతాడనమాట. పద్మక్క తెలుసుగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. భేదాలు ఎలా వస్తాయో చాలా మనకు ఆశ్చర్యం వేసిద్ది అనమాట. కారణం లేకుండా భేదాలు పెట్టేస్తాడు. అంతకుముందు ఒక సిస్టర్ ఉండేది, ఒక పెద్ద అక్క ఉండేది. ఇక్కడ చర్చికి ఉన్నట్టుండి మానేసింది. ఏంటి మానేసావమ్మా అని అడిగాను. వాళ్ళే పెట్టుకొని తింటారయ్యా, నాకు పెట్టట్లేదు అన్నమంది. నీకు పెట్టడం ఏంటమ్మా? నువ్వు వాళ్ళ దగ్గర పోయినప్పుడు పెట్టట్లేదా? నేను వెళ్తే పెడుతున్నారులే, వాళ్ళే అది ఆ అక్క ఈ అక్క ఈ అక్క ఈ అక్క కూర్చొని చుట్టూ కూర్చొని తింటారు, నన్ను మాత్రం పిలవట్లేదు అనింది. అంటే నువ్వు వెళ్ళకుండా కూడా వీళ్ళ మధ్యలో కూర్చో. సైతాన్ చూసారా? వాళ్ళు నలుగురు కూర్చొని తింటున్నప్పుడు అటు జరగండి అక్క, అటు జరగండి అక్క అని రావచ్చు కదా. అటు జరగండి అక్క, నేను కూడా కూర్చుంటాను అని రావచ్చు కదా. అలా రాదు. దొంగ చూపు చూసింది. దొంగ చూపు దొంగదే. దొంగ చూపు. ఏమండి, అసలు వాళ్ళకి ఆలోచనే లేదు. ఆ నలుగురు అక్కడ కూర్చున్నారండి. ఆ నలుగురు కలిసి ఒక కులం అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఏమని నలుగురు ఆ కులమే, ఒక్కలమే. అసలు ఆలోచనే లేనటువంటి వారిలో సాతానుడు నిన్ను ఆడుకుంటున్నాడేమో. మీకు అర్థమైందండి బ్రదర్? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. భేదాలు వాడు ఎలా పెడతాడో తెలీదు. చక్కటి సంసారం, చక్కటి కమ్మన సంసారం ఎంత చక్కగా కొనసాగుతుందో అత్తకే కోడలకు భేదం పెట్టేస్తాడు. కొంప ఆరిపోయినట్టే. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఈ అమ్మాయి చూడు, అమ్మయ్యా మా దగ్గరికి వచ్చింది అన్నాడు. చూస్తున్నా. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. పెట్టేస్తాడు. పెట్టడమ్మాయి పెడతాడా? పచ్చగా చక్కగా. అమ్మ మరి అమ్మ తల్లి అమ్మ నా కోళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుందంటే మా అత్త నయోమి మధురాతి మధురం. ఏమండి, నేనేమో రూథుని, ఆమెమో మధురం అని చెప్పుకున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గును మండుతుందన్నమాట. నేను కావాలా మీ అమ్మ కావాలో తెలుసుకో అంటే వాడు చావకి ఏం చేస్తాడమ్మా? కొంప కూలవడం కాదు. ఏమండి, ఆమె కూడా కొన్నిసార్లు అమ్మ కూడా, అయ్యా బాబు నీకు వందనాలు నాయన, నువ్వు నీ భార్య మా కొంపలను చెల్లిపోడిరా. అంతే కదండి. ఎంతమంది నలిగిపోతున్నారండి. వ్యాపారం చేయలేడు, పని చేయలేడు, జాబు సరిగ్గా చేయలేడు. ఎందుకంటే ఇంట్లో భేదాలు కదా. ఎప్పుడైతే విభేదాలు వచ్చినాయో వారిని ఆర్థికంగా కూడా సాతానుడు దెబ్బతీస్తాడండి. కలిసి ఉంటే కలదు దుఃఖము. అవునా?
అమ్మా ఏంటి పెద్దలు ఏమన్నారు చెప్పండి? కలిసి ఉంటే కలదు. నిజమేనా అబద్ధం చెబుతున్నారా? కలిసి ఉంటే కలదు సుఖము అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మీరు ఎత్తండి, నమ్మితే ఎత్తండి. కలిసి ఉంటే కలదు సుఖము. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలా. కొంతమంది ఎత్తలేదేంటి చేతులు? మాకెందుకు వచ్చిన గోళ్ళ అయినా నేను ఎత్తను. చీకు చింత లేనిది చిన్న కుటుంబం అంట కదా, నిజమేనా? చీకు చింతలు ఉండవా చిన్న కుటుంబంలో? ఉంటాయా? యమా కొట్టుడు కొడుతున్నాడు అనుకో, చీకు చింత లేనిది చిన్న కుటుంబం అడ్డం వచ్చేవాడు కూడా ఉన్నాడు. మీరు అటొకలు ఇటొకలు పడిపోతే అలిగి కనీసం ఇంట్లో టీ పెట్టించే నాదుడు కూడా లేడు. అదే అత్తో మామో ఆడబిడ్డలో ఇంట్లో వారు ఎవరైనా ఉంటే, ఏమండి ఇక లేమ్మా లేచిన అలా మంచిది కాక మీరిద్దరు కొట్టుకున్నారు, ఇంక అంత మాత్రానికి పడుకోవడమేనా, ఇక అటు తిరిగి పడుకోవటమేనా, ఇక అలగటమేనా, మొహం కడుక్కున్నాను లే, నేను చెబుతాను లే, అయ్యో నిన్న అన్నగా తిన్నావు అని మొహం కడిగి కాస్త టీ ఇస్తారు అత్తో మామో ఇంట్లో ఆడబిడ్డలో ఉంటే. ఇప్పుడమ్మా నీ అంతటికి నీవే 4 రోజులు ఆగిన తర్వాత అన్నా నేను చేసేదేమో లేక లేస్తావు. అవునా? కానీ భేదాలు పెట్టేది ఎవడో? సాతానుడు కదండి. సంఘం పచ్చపచ్చగా ఎదుగుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఏమండి సాతానుడు ఎవరిలో ఒకళ్ళు దూరి సంఘములో భేదం కలిగిస్తాడే, ఆ భేదాన్ని పుట్టిస్తున్నవాడు సాతానుడు అండి. దేవుని దయచేసి మీరు గమనించాలి. దేవుని బిడ్డ ఎవడంటే ఆ భేదాన్ని అణిచివేసి, ఏమండి సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. సమాధాన పరచువారా, పడువాడు కాదు, సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు. సమాధానాన్ని తీసివేసేవాడు, భేదాలు కలుగు చేయవాడు సాతానుడు ప్రధాన పుత్రుడు అనబడును. అవును కదా? నీ పక్కన ఉన్నటువంటి కులంతో నీకెందుకు? వారు ఎక్కువ తింటే నీకెందుకు? తక్కువ తింటే నీకెందుకు? కుర్చీలో కూర్చుంటే నీకెందుకు? కింద కూర్చుంటే నీకెందుకు? నీకు దక్కాల్సిన మర్యాద నీకు దక్కింది కదా. అయినా నీకు ఎందుకు మర్యాదలు కోరుకుంటావు? నువ్వు ఎప్పుడూ చుట్టంలాగా వచ్చి వెళ్తావా సంఘంలోనికి? నువ్వెప్పుడు ఒక గెస్ట్వేనా? నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యుడివైతే నువ్వు గెస్ట్గా నువ్వేదో ఆధిక్యత కోరుకోవు. ఇతరుల్ని కొత్తగా వచ్చినటువంటి వారికి గెస్ట్గా చూసి, వారికి కుర్చీలేసి, వారికి నీళ్ళు ఇచ్చి, వారికి పరిచర్య చేస్తావు. ఎప్పుడైతే ఆధిక్యత కోరుకొని నాకు కుర్చీ వేయలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు టీ ఇవ్వలేదు, నాకు సరిగా నన్ను చూడలేదు, వందనాలు పెట్టలేదు, పలకరించలేదు అంటున్నావంటే ఇంకా నువ్వు సంఘములో నాటబడలేదు, నువ్వు స్థిరపడలేదు అని అర్థం అన్నమాట. నీకు అర్థమైందా?